చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఇదిగో నీవు ఇంకా నీ దోణిని లోతుకు నడిపించు, నేను చూపించే ప్రదేశంలో వలలు వేయి అంటాడు కదా. వెళ్ళిన వాడ రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ ఒక చేప కూడా మేము పట్టలేకపోయామయ్యా. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన వలలు వేసిన తర్వాత విస్తారమైన చేపలు పట్టాయి. కాబట్టి ప్రయత్న ఆ ధోని మాత్రమే కాకుండా మరొక ధోనిని కూడా పిలిచి ఆ 2 ధోనులు నిండునట్లుగా 6 చేపలతో నింపారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత పేతురు అనుభవం ఎట్లా మార్చబడిపోయిందో తెలుసా? ప్రభువా అంటున్నాడు ఆయన, ప్రభువా నేను పాపిని, నా యుద్ధకు రావద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు వాక్యపు లోతుల్లోకి వెలుచున్నప్పుడు నీ నిజ స్థితి వెలికి పడుతుంటుంది. ప్రియదిందర పేతురునకు వెళ్ళే నీ అనుభవాలు కూడా మార్చబడిపోతూ ఉండాలి. యేసయ్య అప్పుడు చెప్తుండే కదా, ఇదిగో నేను మనుషుల పట్టు జాలిగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నా. ప్రియదిందర